హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 90. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. రామ్ చరణ్ పెద్ది సినిమాకు ఎగ్జిబిటర్ల రూపంలో కష్టం తప్పడం లేదు. అంతా సెట్ అయిందనుకున్న పర్సంటేజ్ గొడవ మళ్ళీ మొదలైంది. పెద్దికి కూడా పర్సంటేజ్ కావాలని తెలంగాణ ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్లో సమావేశమై పలు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పెద్ది సినిమా నుంచే పర్సంటేజ్ మొదలు కావాలని ఎగ్జిబిటర్లందరూ పట్టుబడుతున్నారు. లేదంటే థియేటర్స్ బంద్ చేస్తామంటున్నారు. దీంతో భారీ థియేటికల్ రిలీజ్కు రెడీ అవుతున్న పెద్దికి ఈ సమస్య పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది. అంతేకాదు తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్ కనుక మూత పడితే పెద్దికి భారీ నష్టం తప్పదనే టాక్ కూడా ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. పెద్ది సినిమాలో క్రాస్ ఓవర్ అథ్లెట్గా కనిపిస్తున్న చరణ్ ఇప్పుడు క్రాస్ ఓవర్ హీరోగా మారే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. ఇందుకోసం నందమూరి ఫ్యాన్స్ వైపు అడుగులు వేస్తున్నారు. ఎస్, బాలయ్యను పెద్ది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం చరణ్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడని, బాలయ్య కూడా చరణ్ మీదున్న ప్రేమతో వచ్చే అవకాశం ఉందని ఫిలిం సర్కిల్లో స్ట్రాంగ్ టాక్ నడుస్తోంది. సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేకుండా హీరో ప్రభాస్ తన ఫాలోయింగ్ను అలాగే కాపాడుకుంటూ వస్తున్నారు. ది రాజసాబ్ సినిమా డిజాస్టర్ అయినా మోస్ట్ పాపులర్ లిస్ట్లో ప్రభాస్ స్థానం అలాగే ఉంది. ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేసిన లిస్ట్లో వరుసగా 4వ సారి కూడా మోస్ట్ పాపులర్ మేల్ స్టార్గా నెంబర్ 1 ప్లేస్లో ప్రభాస్ నిలిచారు. ఈ లిస్ట్లో టాప్ 10లో 5 తెలుగు తారలు ఉండడం ఇప్పుడు విశేషం. అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న లెనిన్ సినిమా టీజర్ రిలీజ్ అయింది. మంచి రెస్పాన్స్నే తెచ్చుకుంటాం. ఇక రూరల్ బ్యాక్ డ్రాప్ రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియో సమర్పణలో నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. మరి లెనిన్తో అఖిల్ మంచి హిట్ కొడతాడో లేదో చూడాలన్నది ఆయన ఫ్యాన్స్ కామెంట్. వారణాసి సెట్ నుంచి ప్రియాంక చోప్రా మరో అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. మహేష్, ప్రియాంకపై పాటను చిత్రీకరిస్తున్నారు జక్కన్న. బాస్కో మార్టిన్ కొరియోగ్రాఫ్ చేస్తున్న ఈ పాట షూటింగ్ లొకేషన్ నుంచి ప్రియాంక ఓ పోస్ట్ పెట్టారు. ఈ షూట్ గ్యాప్లో మామిడి పండ్లు తింటున్నట్టుగా వీడియో షేర్ చేశారు. పీసీ లీక్ను మహేష్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తుండగా లీక్స్లో చిరును మించిపోయేట్టు ఉందిగా అంటూ మరికొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ విషయం పక్కకు పెడితే రాజమౌళి దర్శకత్వంలో ది మోస్ట్ అవైటెడ్ మూవీ వారణాసి రిలీజ్ డేట్ 2027 ఏప్రిల్ 7 అయిపోయి అందరి కళ్ళు ఉన్నాయి. ఇప్పుడు హీరోయిన్ రుక్మిణి వసంత్కు సంబంధించిన డీఫేక్ వీడియోలు వైరల్ కావడంతో ఆమె టీం క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియోలు, ఫోటోలు ఏఐలో జనరేట్ చేసినవని క్లారిటీ ఇచ్చింది. అలాంటి కంటెంట్ క్రియేట్ చేయడం, వైరల్ చేయడం కరెక్ట్ కాదని, ఈ పోస్టులు షేర్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నట్టుగా రుక్మిణి టీం వెల్లడించింది. మోహన్ లాల్ దృశ్యం 3 సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా కూడా ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోతున్నాయి. విడుదలైన మొదటి రోజే దృశ్యం 3 ప్రపంచవ్యాప్తంగా 43 కోట్లు వసూలు చేసింది. రెండో రోజు కూడా 20 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఓపెనింగ్ డే వసూళ్లతో మలయాళ ఇండస్ట్రీలో దృశ్యం 3 ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేసింది. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న కాక్రోచ్ జనతా పార్టీలోకి ఇప్పుడు సెలబ్రిటీల ఎంట్రీ మొదలైంది. వెర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ తాజాగా ఈ డిజిటల్ ఉద్యమంలో భాగస్వామి అవుతూ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వీడియోను పంచుకున్నారు. తనను తాను ఒక బొద్దింకగా అభివర్ణించుకున్నారు. పెద్ది సెన్సార్ రిపోర్ట్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. రీజనల్ సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ జారీ చేయడంతో సినిమా థియేటికల్ రిలీజ్కు లైన్ క్లియర్ అయింది. అయితే సెన్సార్ బోర్డ్ ఈ సినిమాలోని కొన్ని సీన్లకు, కొన్ని డైలాగ్స్కు కత్తెర పెట్టింది. పెద్ది కథా నేపథ్యం పల్లెటూరి వాతావరణంలో సాగడం, పాత్రల స్వభావం కాస్త ఊరమాసగా ఉండడంతో సెన్సార్ బోర్డ్ కొన్ని పదాలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. చికిరీ సాంగ్లోని సరుకు సామాను అనే లూజ్ కామెంట్ను మార్చాలని సెన్సార్ బోర్డు స్పష్టం చేసింది. అలాగే సినిమాలోని ఒక నిర్దిష్ట సీన్లో వచ్చే రాజస్థాన్ అనే పదాన్ని, అలాగే ఒక సామాజిక వర్గానికి లేదా కమ్యూనిటీకి నష్టం కలిగించేలా ఉన్న రిఫరెన్స్ను పూర్తిగా తొలగించాలని సూచించింది. అంతేకాదు పెద్ది సినిమాలోని ఓ కీలకమైన సన్నివేశంలో ఒక క్యారెక్టర్ మిడిల్ ఫింగర్ చూపించే విజువల్ను నేరుగా డిస్ప్లే చేయకుండా దానిపై CG ఎఫెక్ట్స్తో కవర్ చేయాల్సిందిగా బోర్డు ఆదేశించింది. ఇక ఈ విషయం పక్కకు పెడితే ఇటీవల కాలంలో వచ్చిన సలార్, యానిమల్ వంటి భారీ యాక్షన్ డ్రామా సినిమాల తరహాలోనే పెద్ది చిత్రానికి కూడా భారీ రన్ టైం లాక్ చేశారు బుచ్చిబాబు. సినిమా మొత్తం రన్ టైం 189 నిమిషాలు, అంటే 3 గంటల 9 నిమిషాలుగా నిర్ధారించారు.
షారూఖ్ ఖాన్ తాజా చిత్రం కింగ్ కు సంబంధించిన కీలక దృశ్యాలు ఏఐ ఫ్యాన్ ఎడిట్ వీడియోలు లీక్ కావడంతో చిత్ర బృందం అప్రమత్తమైంది. లీక్లను అడ్డుకునేందుకు ముంబైలో జరుగుతున్న షూటింగ్ స్పాట్లో భద్రతను కట్టుదిట్టం చేసి సెట్లోకి ఫోన్లు కెమెరాలను తీసుకురావడాన్ని పూర్తిగా నిషేధించింది. లీక్ అయిన ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయొద్దని దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ అభిమానులను రిక్వెస్ట్ చేశారు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా స్పెషల్ ఐటమ్ సాంగ్స్కే పరిమితమైన తమన్నా రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో బాహుబలి గురించి మాట్లాడి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు. తన కెరీర్లోనే బిగ్గెస్ట్ మైల్ స్టోన్ హిట్గా నిలిచిన బాహుబలి గురించి ఈ బ్యూటీ షాకింగ్ కామెంట్ చేశారు. నేటి పరిస్థితులను బట్టి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే బాహుబలి కోసం తీసుకున్న ప్రతి నిర్ణయం అద్భుతమైనదిగా అనిపిస్తోందని, కానీ ఆ సినిమా తీస్తున్న సమయంలో ట్రేడ్ లెక్కలు పూర్తిగా భిన్నంగా ఉండేవని తమన్నా చెప్పుకొచ్చారు. కేవలం ఒక ప్రాంతీయ భాషకు సంబంధించిన సినిమా కోసం ఆ రోజుల్లోనే 200 కోట్ల బడ్జెట్ను ఖర్చు చేయడం సాధారణమైన విషయం కాదన్నారు. అప్పటి మార్కెట్ పరిస్థితులను బట్టి వ్యాపార పరంగా చూస్తే అది ఫ్లాప్స్కు దారితీసే అత్యంత ప్రమాదకరమైన మార్గంలాగా అనిపించిందంటూ తమన్నా చెప్పుకొచ్చారు. కానీ ఆ రోజుల్లో రాజమౌళి తన విజన్ను నమ్మారని, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఆ చిత్రాన్ని తెరకెక్కించారు కాబట్టే అంతటి అద్భుతమైన గ్లోబల్ విజయాన్ని సాధించిందని, లేదంటే చాలా పెద్ద సమస్యలు ఎదురయ్యేవని తమన్నా అభిప్రాయపడ్డారు.